హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బుజ్జోడికి హాయిగా ఉదయాన్నే టిఫిన్ పెట్టేసి వాడు తిన్న తర్వాత ఒక 1 అవర్ అలా ఆగిన తర్వాత ఇలా పెద్ద టబ్లో వేసేస్తే వీడు ఏమేం చేస్తాడా అని చూడాలనిపించింది. సో ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వాడి ముందే కూర్చోలేం కదా, అందుకని సీసీ కెమెరా పెట్టేసా. సో ఇప్పుడు వీడు ఏమేం చేస్తాడో చూద్దాం అని చెప్పి ఇది దాదాపు హాఫ్ అన్ అవర్ పైనలేండి, నేను కొంచెం ఫాస్ట్లో పెట్టాను. నార్మల్గా అయితే ఈ టైంలో వీడు పడుకుంటాడనమాట. ఓకే, సమ్మర్ కదా వాటర్లో పడుకుంటాడులే అని చెప్పి టబ్లో వేసాను. తిని అయిపోయిందిగా, 1 అవర్ అయింది తిని కూడా, హాయిగా పడుకోవచ్చుగా. చూడండి, ఎక్కడ వాడిని ఎత్తుకొని వెళ్తామో వాటర్లో నుంచి అని మనిషి అటు వస్తున్నారంటే చాలు ఇలా భయపడతా ఉంటాడు. మళ్ళీ పోనీ వాటర్లో పడుకోవచ్చు హాయిగా, అలా పడుకోడంట, జస్ట్ చిల్ అవుతూ ఉంటాడు. అసలు ఎంత ఇష్టమో ఆ వాటర్లో ఉండి అలా చూస్తూ ఉండాలంటే. టీవీ సౌండ్ వస్తూ ఉంటుందా, మేము మాట్లాడుకుంటూ ఉంటామా, అమ్మ కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఆ మిక్సీ సౌండ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుందా, కుక్కర్ సౌండ్, అన్నీ వింటూ ఉంటాడు. మర్చిపోయా, మీకు ఒకటి తెలుసా, అసలు వీడు బుజ్జోడప్పుడైతే కుక్కర్ సౌండ్కి మిక్సీ సౌండ్కి ఏం భయపడేవాడో అసలు. తెగ భయపడి జుయ్యని పరిగెడతాడు దాక్కోడానికి. వామ్మో ఏదో వచ్చేస్తుంది అన్నట్టు. ఇంక చూసి ఇలా కాదని చెప్పి వాడిని ఎత్తుకొని వెళ్ళి ఆ మిక్సీ ఆన్ చేయడం, మళ్ళీ కుక్కర్ సౌండ్ వచ్చేటప్పుడు వాడికి చెప్పడం, ఇదిగో ఇప్పుడు కుక్కర్ సౌండ్ వచ్చింది చూడు, ఇలా వచ్చింది చూడు. ఇలా అలవాటు చేసుకున్నాం అనమాట. అంటే ఒకసారి కుక్కర్ సౌండ్కి భయపడాడు అంటే విజిల్ మళ్ళీ వస్తూ ఉంటాయి కదా, ఆ విజిల్స్ వచ్చేటప్పుడు వాడిని అలర్ట్ చేయడం అనమాట, ఎత్తుకొని ఇదేం అవ్వదు ఏం చేయదు జస్ట్ ఆ సౌండ్ అంతే అని చెప్పి అలవాటు చేసుకున్నాం. సో ఇంకా అలవాటు అయిపోయింది వాడికి. మిక్సీ అంతే, కుక్కర్ అంతే, ఇలా కొన్ని ఇంట్లో వచ్చే సౌండ్స్ అన్నీ. ఇంకా మా మాటలంటే వాడికి అసలు లెక్కలోనే ఉండదు. మాట్లాడుతున్నప్పుడు వీడు లేకపోతేనే ఫీల్ అవుతాడు, కానీ ఇదిగోండి అలా. అసలు స్విమ్మింగ్ చేయొచ్చుగా, బద్ధకరత్న వీడు. బద్ధకం కాకపోతే స్విమ్మింగ్ చేయకుండా ఒక కాలుతో నించుంటాడు, 2 కాళ్ళతో నించుంటాడు, ఆ తలేమో బయట పెట్టుకొని ఉంటాడు. ఏమేం చేశాడో చూడాలి అసలు, మెయిన్ ఇది టార్గెట్. నేనేమనుకున్నాను తెలుసా, హాయిగా వాటర్లో నిద్రపోతాడు, ఎలా నిద్రపోతాడో వాటర్లో చూద్దాము. ఇప్పటిదాకా బెడ్ మీద లేదంటే ఆ టీవీ సెట్ కింద సోఫా కింద అంటే బయట పడుకోవడం చూసాం కదా. సో వాటర్లో ఎప్పుడు పడుకుంటాడు, ఈ టబ్లో వదిలేసినప్పుడు హాయిగా పడుకుంటాడు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఇది వెడల్పు ఎక్కువ ఉంది కదా, సో హైట్ తక్కువ ఉంది కాబట్టి బ్రీతింగ్ అందుతుంది, హాయిగా నిద్రపోతాడు ఎప్పుడు. ఈరోజు ఏందో వీడికి మీద సీసీ కెమెరా పెట్టానని వీడికి అర్థమైపోయిందో ఏమో మరి, నాకైతే అర్థం కావట్లా, అస్సలు పడుకోలే. అందుకని మీకు ఆ షాడో కనిపిస్తుంటుంది వాటర్లో, వాడు భయపడ్డాడు అంటే అక్కడ మేము తిరుగుతున్నామని అర్థం, ఎవరో ఒకరు. సో అలా వచ్చినప్పుడు మాత్రం నేను రాను బయటికి, నన్ను తీయద్దు, మీరు తీయద్దు. ఇలా ఎవరైనా వస్తున్నారంటే మాత్రం బయటికి ఎక్కడ తీసేస్తారా అన్నట్టు డ్యాన్స్ వేస్తున్నాడు, తర్వాత మళ్ళీ చిల్ మూడ్లో ఉంటున్నాడు. చూడండి, వీడికి లైవ్ పెడతానని ఏమన్నా ముందే అర్థమైపోయిద్దో ఏమో, నాకైతే అర్థం కావట్లా. 4 రోజుల నుంచి తెలుసా, లైవ్ పెడదాము ఆఫ్టర్నూన్ టైంలో, అందరూ లంచ్ చేసిన తర్వాత ఫ్రీగా రిలాక్స్డ్గా కాసేపు పడుకొని ఉంటారు కదా, కొంచెం వీడితో టైంపాస్ చేస్తారు, వీడు ఏమేం చేస్తాడో చూపిద్దాము అని అనుకుంటున్నా. నార్మల్గా అయితే వీడి డైలీ షెడ్యూల్ ఎలా, ఉదయం టిఫిన్ చేస్తాడా, కాసేపు అటు ఇటు తిరుగుతాడా, తర్వాత హాయిగా పడుకుంటాడా, మళ్ళీ 3 అలా లేస్తాడు. సో నేను అలాగే ప్లాన్ చేసుకున్నా, 3కి 3:30కి అలా లేస్తాడు కదా, ఆ టైంలో ఇలా వాటర్లో వదిలేసి ఫుడ్ పెడుతూ ఉంటే తినడమో, లేకపోతే మాతో ఆడుకుంటాడు కదా, సో లైవ్ చేద్దాం అనుకున్నా. వీడు ఈరోజు పంతానికి అస్సలు పడుకోలా. ఇంకేం చేస్తాను, కామ్గా ఆ 3కి పడుకోబెట్టా. ఫ్రైడే కదా, యాక్చువల్గా ఇది నిన్న తీసిన వీడియో. సో నిన్న ఫ్రైడే కదా, ఉదయాన్నే ఇంకా క్లీనింగ్ చేసేసుకొని వీడికి ఉదయాన్నే స్నానం చేయించేసి ఫుడ్ అవి తిన్న తర్వాత స్నానం చేయించేసి బిడ్డకి దీంట్లో పడుకోబెట్టాను, వాటర్లో పడుకుంటాడులే అని. అదే బయట పడుకోబెట్టుకునేదాన్ని అయితే అసలు పసుపు పూసేదాన్ని. ఫ్రైడే రోజు కొంచెం అలవాటు అయిపోయింది. సో సరేలే, రేపు సాటర్డే కదా, సాటర్డే అయినా పూద్దాంలే పసుపు, లైవ్ తీద్దాము, సో పడుకుంటాడు, అసలు ఎలా పడుకుంటాడో చూద్దాము అని నా ప్లాన్ ఒకటి, వాడు చేసింది ఒకటి. ఏం చేద్దాం, మనం అనుకున్నట్టు అసలు ఎప్పుడూ సప్పు చేయడు, అదేందో. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది,
అంటే వీడు వాటర్‌లో ఉన్నాడు కాబట్టి హాయిగా అటు ఇటు తిరుగుతా, ఆడుకుంటా ఉందాం అని చెప్పి అలా చూస్తున్నాడా? అదే కిందయితే ఏమి పని లేదు గదా అన్నట్టు ఖాళీగా పడుకుంటున్నాడా? ఇది డౌటొచ్చిందనమాట. ఇప్పుడు చూడండి వాడు కాసేపు అలా చూస్తాడు, కాసేపు స్విమ్మింగ్ చేసుకుంటాడు, కాసేపు మళ్ళీ కిందేందో వెతుక్కుంటాడు. ఇప్పుడే తిన్నాడు, మళ్ళీ అంత దాంట్లో ఎందుకులే వేయడం, అంతే గదా! అంత పెద్ద టబ్‌లో వాటర్ పాడైపోతాయి గదా! సో, చిన్న దాంట్లో ఫుడ్ పెట్టేసి ఇలా పెద్ద దాంట్లో వదిలేస్తే ఇది 2, 3 డేస్‌కైనా వాటర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇబ్బందుండదు గదా! సో, అందుకని ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రం చిన్న బౌల్‌లో పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి కాసేపు ఆడుకుంటాడు, కాసేపు వెతుక్కుంటాడు. వాడి లైఫ్ అలా ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? వీడికి దోస్తుని తీసుకొద్దాం అని చెప్పి ఎన్ని చోట్ల ట్రై చేస్తున్నాను. స్టాక్ లేదు, స్టాక్ లేదు, స్టాక్ లేదు, ఇదే మాట. మీరందరు తెచ్చుకున్నారా? చాలామంది తెచ్చుకోవాలనుకున్నారు కదా. అసలు ఉన్నాయో లేదో స్టాక్ ఎక్కడైనా? నాకైతే డౌట్. ఎక్కడ అడిగినా స్టాక్ లేదు, ఇదొక్కటే చెప్తున్నారు. మరి మొన్న అన్ని హ్యాచింగ్ అయ్యాయి. మీకు ఇంకో విషయం తెలుసా? అసలు ఈ మంత్లో సమ్మర్ హాలిడేస్లో ఎవరైనా వర్క్ చేయాలి అనుకుంటే, అంటే వాలంటీర్స్గా మీ దగ్గరలో ఉన్న ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినా అక్కడ వీళ్ళు ఉంటారు కదా, టర్టిల్స్ని జాగ్రత్తగా చూసుకొని, ఏమంటారు దాన్ని, అటవీ శాఖ, అదే కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి కనుక్కుంటే మేము ఇలా వాలంటీర్స్గా ఉంటాము, ఈ ఎగ్స్ అన్నీ సేవ్ చేసి, అంటే 1000 గుడ్లు పెడితే ఆ 1000లో 100 కూడా బ్రతకవంట బేబీస్ అయ్యేలోపు. ఎందుకంటే ఆ బీచెస్లో కుక్కలు అవి ఎక్కువ ఉంటాయి కదా, మనుషులు డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, బాటిల్స్ అవి పడేసి అలా మళ్ళీ బర్డ్స్ అవి వచ్చో మరి ఏదో మొత్తానికి ఒక 1000 గుడ్లుంటే 100 కూడా తాబేళ్ళుగా మారట్లేదు, అలా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, మొన్న చెప్పాను కదా చెన్నైలో ఒక బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కలిసి ఎగ్స్ అని సేవ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నారు అని చెప్పి, అవి హ్యాచింగ్ టైంకి వచ్చేసరికి అప్పుడు వెళ్ళి మళ్ళీ వాటర్లో వదిలిపెడుతున్నారనమాట. సో అలా దగ్గరలో మన దగ్గరలో ఏమున్నాయా అని చూస్తే మొన్న మైపాడు బీచ్ దగ్గర కూడా అలాగే కనిపించింది. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, మైపాడు బీచ్లో ఇన్ని టర్టిల్స్ని సేవ్ చేశారు అని. రీసెంట్గా కొత్తపట్నం బీచ్లో కూడా, మా ఒంగోలు దగ్గరగా ఉంది అదే కదా, కొత్తపట్నం బీచ్లో కూడా 30,000 సెక్స్ అంట. మన చుట్టూ ఇన్ని జరుగుతున్నాయా, మనం ఏ ప్రపంచంలో ఉన్నాం అనిపించిద్ది. అంటే మనం పట్టించుకోం అంతే, చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి రోజుకి, మనం పట్టించుకోం అంతే. అసలు తెలిస్తే వెళ్ళి చూసి వచ్చేదాన్ని కదా అనిపించింది నాకైతే. బట్ నైట్ టైం అయితే పంపిర్లేండి ఇంట్లో, ఎవరికైనా కుదిరితే. ఇప్పుడు ఎలాగో హాలిడేసే కాబట్టి, అది ఈ ఒక్క నెలే ఉండేది సమ్మర్ హాలిడేస్లోనే. సో హ్యాచింగ్ టైం కాబట్టి వెళ్ళి ఆ ఎగ్స్ని సేవ్ చేసి కొంచెం మీకు టైంపాస్ అయినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న బీచ్ ఏదైనా సరే, టర్టిల్స్ అక్కడ ఉంటాయి, ఎగ్స్ పెట్టి ఉంటాయి, కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట, ఇన్ని ఎగ్స్ సేవ్ చేశాం కదా అని. చెప్పడం చాలా ఈజీగా అనిపించింది కదా, ఇంట్లో ఒప్పించుకొని వెళ్ళి చేయాలంటే చాలా కష్టం. నైట్ అంతా నిద్ర లేకుండా చేయాలి, మళ్ళీ అంత దూరం నైట్ టైం వెళ్ళి సముద్రం దగ్గర రాత్రంతా జాగారం చేసి కాపాడి తీసుకురావాలంటే చాలా కష్టం. ఇంకోటి వచ్చి అక్కడ అసలు లైట్స్ ఉండకూడదంట. ఇవి తాబేళ్ళు గుడ్లు పెట్టడానికి నైట్ టైం బయటకు వస్తాయి కదా, ఆ మూన్ లైట్ సరిపోతుంది. మన ఆర్టిఫిషియల్ లైట్స్ ఉంటే అవి ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడతాయంట. సో అలాంటి లైట్స్ ఉండకూడదంట. నాకు ఫస్ట్లో అనిపించేది బీచ్లో ఎందుకు అంత చీకటిగా ఉంటుంది, ఎవరన్నా లైట్లన్నా వేయచ్చు కదా అక్కడక్కడన్నా అని. బట్ టర్టిల్స్కి చాలా ఇబ్బంది అంట, గుడ్లు పెట్టడానికి బయటకు వస్తే ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇబ్బంది పడతాయంట. అది సంగతి. ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో. మీకు అలాగే అనిపిస్తే ఒక కామెంట్ పెట్టరా, పని పాట ఏం లేదా ఇలాంటివి చూస్తున్నావా అనిపించినా పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఏముంది, ఒక 10 నిమిషాలు అలా సెట్ చేస్తే ఇన్ని తెలుస్తున్నాయి అన్నమాట. రోజు కాసేపు ఈ బుజ్జోడు గురించి తెలుసుకుంటున్నా అంతే, రోజంతా కాదు కదా. సరే, మనోడైతే ఈ అరగంటలో చేసిన చేష్టలు ఇవి. ఎవరైనా ఇప్పుడు చూడండి, దరిదాపుల్లో ఎవరైనా వస్తున్నారు అంటే లోపల అలా కొట్టుకుంటా ఉంటాడనమాట. లేదు అంటే ఫ్రీగా చిల్ అవుతూ ఉంటాడు. వాడికి అంత పవర్ ఉంది, ఎవరు వచ్చి వాడిని ఎత్తుకోవట్లేదు, జస్ట్ ఆ దగ్గరలో అటు ఇటు నడుస్తున్నా సరే ఎగురుతూ ఉంటాడు. ఏం చేద్దాం,
ఓకే, అయితే ఇది వీడియో. కుదిరితే ఈరోజు ఏమన్నా వాడు నిద్రపోయి లేసి ఇప్పటిదాకా కూడా పడుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా టబ్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు కూడా పడుకోలేదు కాబట్టి చూద్దాం. 3ంటికి ఏమన్నా నిద్ర లేస్తే అయ్యగారు లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.